నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అదేనండి మన అందరికీ ఇష్టమైన అన్నవరం ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడైనా పండగలప్పుడు గాని లేదంటే మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు గాని ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బా సేమ్ గా చేసావు అంటారు. అవునండి, నిజంగా సేమ్ టేస్ట్ మనం తెప్పించవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోండి. దాంట్లోకి గోధుమ నూక వేసుకోవాలి, అంటే గోధుమ రవ్వ. గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయండి, ఒకటి సన్నంగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది. ఈ ప్రసాదానికి లావుగా ఉన్నది తీసుకుంటే టెక్స్చర్ గాని టేస్ట్ గాని సేమ్ గా వస్తాయి. ఒకవేళ దొరకకపోతే అప్పుడు చిన్నదాంతోనే చేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని సిమ్ లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలండి. వేయించుకుంటున్నప్పుడు అది కలర్ మారిపోతుందండి, అంటే గోల్డెన్ కలర్ లోకి అయిపోతుంది అనిపించుకుని దాన్ని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కడాయిలోకి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్ లో ఇలా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ని సిమ్ లోకి పెట్టేసుకుని ఈ నూకనంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. మిగతా రవ్వల్లాగా ఇది ఉండకట్టదండి, సో కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా కలిసేలా కలిపేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని టైం పట్టినప్పటికీ కూడా ఇది మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనం అన్నం ఎలా అయితే చేత్తో నొక్కుతున్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుందో ఇది కూడా అదే విధంగా మెత్తగా అవుతుందన్నమాట. అండ్ అలానే మనం కళ్ళతో కూడా చూసి చెప్పొచ్చండి అది ఉడికిపోయిందండి. లోపల ఎక్కడా కూడా నూకలా కనిపించకుండా క్లియర్ గా అంతా కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలండి. అరకప్పు తీసుకుని దాంట్లో పూర్తిగా కాకుండా కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. అలానే పావు కప్పు కాకుండా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు దీంట్లోకి అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా అటు ఇటు తిప్పుతూ దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 1 కప్పు పాత బెల్లాన్ని వేసుకోండి. తురుముకుని వేసుకుంటే కొలతలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. అలానే 1 కప్పు పంచదార కూడా వేసుకోండి. ఈ పాత బెల్లం వల్లే కలర్ గాని రుచి గాని వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. అస్సలు నీళ్లు వేయవలసిన అవసరం ఏమీ లేదు అండి. ఆ వేడికి గాని అలానే ఆ నూక ఉడికించడానికి నీళ్ళు వేసాం కదా, అవి ఎంతో కొంత ఉంటాయి. వాటితోనే ఇదంతా కూడా 1 లేదా 2 నిమిషాలకి చక్కగా కరిగిపోయి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని చేసుకుంటే లోపల వరకు కూడా బెల్లం వెళ్లి టేస్ట్ గాని కలర్ గాని పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదండి ఎంత లూజ్ గా అయిపోయిందో. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఇదంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత తీసుకుంటే చూసారు కదండి కలర్ కూడా మారింది, అంటే బెల్లం కూడా చక్కగా కరిగి అంతా కలర్ మొత్తం బయటికి వచ్చిందనమాట. అలానే నెయ్యి కూడా బయటికి తేలుతూ ఉంటుందండి. ఈ స్టేజ్ నుంచి ఫస్ట్ లోపలికి నెయ్యి ఇంకిపోతుంది, ఆ తర్వాత పైకి తేలుతుంది, మళ్ళీ లాస్ట్కి వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ నెయ్యి సగం లోపలికి సగం బయటికి ఉంటుందన్నమాట. ఒక 10-15 నిమిషాలకి ఈ విధంగా అవుతుంది అండి. చూసారు కదా కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా కాకుండా గట్టిగా కాకుండా అంటే నీళ్లు లేకుండా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. టైం పట్టేస్తుంది కదా అని మాత్రం హై ఫ్లేమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో గానీ పెట్టకండి. సిమ్ లో దీన్ని కుక్ చేసుకుంటే మాత్రమే ఆ ఒరిజినల్ టేస్ట్ మనకు వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత యాలకుల పొడి వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకోండి. దీంట్లోకి జీడిపప్పులు లాంటివి ఏమి వేయరు అండి, అది వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ని కట్టేసుకుని 1 నిమిషం పాటు అలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకుని చూసుకుంటే చూసారు కదండి జిగురు జిగురుగా భలే తెలుస్తుంది కదా. ఒరిజినల్ ప్రసాదం కూడా ఇలానే ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు ఒక రుచి ఉంటుందండి, అలానే చల్లారిన తర్వాత ఇంకా రుచి పెరుగుతుందనే చెప్పాలి. ఇదైతే ఒక 2-3 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయటైనా సరే నిల్వ ఆగుతుంది. చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.